తమ్ముడు బాగుందా లేదనా హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది కదా వెనకాల లొకేషన్ చాలా బాగుంది కదా. నేనైతే ఆల్రెడీ లొకేషన్లో చేరుకోవడం కూడా జరిగింది. ఆల్రెడీ రాత్రి మేమైతే పండగ కూడా చూడడం జరిగింది, గుడి జాతర. సో ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది అయితే వీడియోలో చూడండి. అలాగే దీని యొక్క ప్రత్యేకత కూడా ఈ వీడియో రన్నింగ్లో అయితే ఇవన్నీ చెప్తాను. పండగ అయితే చాలా కొత్తగా అలాగే వింతగా ఉంటుంది. మా పుట్టు పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ఒకే ఆచారంతో నడుస్తుంది అనమాట. ఈ సర్కిల్ ముఠాదారులతోనే ఈ పండగ అనేది జరుగుతుంది. అలాగే ఏ విధంగా జరుగుతుంది, నేను ఏ విధంగా ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చాను అన్నది అయితే వీడియో ద్వారా చూడండి. చూస్తున్నారు కదా, నాకైతే వెహికల్ లేదు. నేను మా ఊరు నుంచి దరిదాపు రోడ్డుకి ఒక 5 కిలోమీటర్లు అయితే నడవాలి. ఆ తర్వాత మా ఫ్రెండ్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, నేను ఉర్రాడ్లో చేరుకోవడానికి అయితే 1 గంట పట్టింది సమయం. ఫ్రెండ్స్, అదిగా మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు అనమాట. మా చిన్ననాటి స్నేహితుడు అని కూడా చెప్పొచ్చు. హాయ్ రాజు. మాస్క్ బాగుంది, ఎంత ఇచ్చావు? 200. అవునా, బాగుంది కదా, చాలా బాగుంది. ట్రావెల్ కి బాగా పనికొస్తుంది, అందుకని తీసుకున్నాను. అవును, అంటే డస్ట్ ఏమి వెళ్ళకుండా. ఇది కొన్ని సినిమాల్లో చూపిస్తాడు చూడు, అలా ఉంది కదా, హై లెవెల్ లా ఉంది కదా. అవును. సరే బయలుదేరదామా? ఓకేదా. మనం ఇప్పుడు వెళ్లాల్సిందైతే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీకి చెందిన తోమకోట గ్రామానికి అయితే మనం వెళ్ళబోతున్నాము. మనం తోమకోటకి చేరుకోవాలంటే ముందుగా సర్స్పాడుకి చేరుకోవాలి. సర్స్పాడులో కూడా చిన్న పండగ అనేది ఏర్పాటు చేసుకుంటారనమాట. ఎందుకంటే ఈ పండగ అనేది పూర్వం ముఠాదారుల దగ్గర నుంచి చేసుకొస్తున్న పండగ అని కూడా చెప్పొచ్చు అనమాట. మా ఏజెంట్స్ 11 మండలాల్లో కూడా ఈ పండగ లాగా ఎక్కడ కూడా జరగదన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అయితే పండగ అనేది చేసుకుంటాము. చూడండి, ఇదైతే మేము వస్తుండగా మా మీదకి ఎక్కిపోతుండింది. వెనకాకి బ్రేక్ పట్టకుండా బ్రేక్ను వచ్చేసింది అనమాట. చాలా భయపడ్డాము మేమైతే. ఫ్రెండ్స్, చూసారు కదా, అది బ్రేక్ పట్టక వెనక డౌన్కి వచ్చేసింది వెనకాల నుంచి. సో చిన్న సహాయం చేద్దామంటే అంతలో నెట్టేశారు అనమాట. ఊరికి చేరుకునే ముందైతే చాలా మంచి వ్యూ పాయింట్. ఇదైతే నిజంగా చూడడానికి కళ్ళకి ఆకట్టుకున్నట్టు ఉంటది. పండగని చూడడానికి అయితే తండోపతండాలుగా చాలా జనాలు వస్తారు. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడైతే గుడికి ముందరేనే ఈ విధంగా చేశారనమాట. గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మరి లోపలికి వెళ్తారు. ఇక్కడైతే పోతురాజు దేవుడు వెలిసి ఉన్నాడంట. ఈ పోతురాజు దేవుడికి అయితే ఓన్లీ కొబ్బరికాయలు మాత్రమే కొడతారు. ఎక్కువగా గుడికి వెళ్ళే ముందు దర్శనం తీసుకునే వెళ్ళాలి అంటారు కదా, ఆ విధంగానే ముందుగా ఊరిని చేరుకునే ముందు అయితే పోతురాజు గుడికి కొబ్బరికాయ కొట్టే వెళ్ళాలి అనమాట. మా పురాతన కాలంలో డబ్బులు తయారు చేసింది అయితే ఈ విధంగా ముందు ఇది కాంపాలి. అప్పుడే గానీ మంచి దరువు, మంచి సౌండ్ అనేది, రిధం అనేది వస్తుంది. ఏమంటారా దీని ఏమంటారు? బంక జుడక అని ఒకసారి అది చూపించాను. సరే, ఇక్కడ పెద్దలు చెప్పిన ప్రకారం అయితే భూమి పుట్టిన తర్వాత 6వ నిమిషానికే దేవుడు అనేది దిగాడని అయితే చెప్తున్నారు పెద్దలు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నది అయితే మనకు తెలియదు. సో పెద్దలకైతే తెలిసి ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు. ఇక్కడైతే పంచపాండవులు అలాగే భైరవమూర్తి, దుర్గమ్మ అమ్మవారు అయితే వెలిసి ఉన్నాడు అనమాట. ఆ అమ్మవారి వాళ్ళకైతే పూజలు అనేది ఏర్పాటు చేస్తారు. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే 6 గంటల టైం అవుతుంది. మేము అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అయితే సుమారు 1 గంట పైనే పట్టిందనమాట. గుడి దగ్గర ఏ విధంగా పూజలు చేస్తారన్నది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఆల్రెడీ చీకటి పడిపోతుంది. ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తాము. ఎప్పుడు కూడా మనం మొక్కుబడి తీర్చుకునేటప్పుడు అయితే ముందుగా పంచపాండవుల గుడికే వెళ్ళాలి. ఎందుకంటే పంచపాండవుల గుడి దగ్గర కొబ్బరికాయ మాత్రమే ఇస్తాము. దానివల్ల మనం పంచపాండవుల గుడికి వెళ్ళిన తర్వాతే కిందకు రావాలన్నమాట. భైరవమూర్తి తర్వాత దుర్గమ్మ అమ్మవారి దగ్గరికి అయితే రావాలి. భైరవమూర్తి, దుర్గమ్మ అమ్మవారు అయితే మూగజీవులను అయితే బలి కోరుతుంది అనమాట.
ఊరి పెద్దలు చెప్పిన ప్రకారం అయితే దుర్గమ్మ అమ్మవారు, భైరవమూర్తి, తర్వాత పంచ పాండవులు అయితే ఒకేసారి ఒకే చోట దిగడం జరిగింది. నోరు నుంచి పొగలు వస్తున్నాయి, నోరు నుంచి పొగలు వస్తున్నాయి. అంటే వేడి వేడిగా ఉన్నాయి కదా బాబా, అందుకని పొగలు వస్తున్నాయి. అలాగే ఈ పండగలో వచ్చిన తర్వాత అయితే మాకు ఆకలి తీరడానికి అయితే సీతకి అయితే చాలా చాలా సహాయపడ్డారనమాట. నిజంగా చెప్పాలంటే సీతకి చాలా చాలా థ్యాంక్స్ అనేది చెప్పుకుంటున్నాను. అలాగే సీతకు కూడా సీతాబి వ్లాగ్స్ అనే ఛానల్ అయితే ఒకటి ఉందన్నమాట. వీలైతే విజిట్ చేయండి. నిజంగా అక్క మీకైతే చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ వల్ల నా ఆకలి అనేది తీరడం జరిగింది. నా ఆకలే కాదు, నాతోటి స్నేహితులు ఇద్దరు కూడా ఆకలి అనేది తీర్చారు. మరొక్కసారి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అక్క. నేను కమ్మ చేస్తాను, అందరూ అయిపోతున్నా లైట్ సూపర్ సహకరిస్తుంది. ఎప్పుడు వచ్చారు? ఈరోజే వచ్చారా? తమ్ముడు బాగుందా? లేదనా ఇక్కడైతే చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట. చాలా రకాలు తీసుకుని నుంచి స్టార్టింగ్ ఉంటుంది అనుకుంటా. చూడండి చాలా చాలా బాగున్నాయి బ్యాలెన్స్ గా. ఈ పండగలో మా సర్కిల్ వాళ్ళే కాకుండా ఒరిస్సా నుంచి కూడా వస్తారనమాట. నిజంగా చాలా చాలా ఎక్కువ జనాలు ఉంటారు. దాంతోపాటు మనకు అన్ని విధాలుగా ఐటమ్స్ దొరుకుతాయి. బిర్యానీ కానీ, లేదంటే ఫిష్ ఫ్రైలు కానీ, చికెన్ ఫ్రై కానీ, అలాగే బజ్జీలు కానీ, పకోడీ కానీ, బోండాలు కానీ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. చెప్పాలంటే అన్ని విధాలుగా మనకు సంతకు దొరికే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూస్తున్నారు కదా, ఈ బడ్డీలో అయితే నిజంగా చాలా చాలా పెద్ద జంతికాయ అనేది వేపేసి అలాగే వేలబెట్టున్నారు. ఇటువంటి పండగలకు వస్తే నిజంగా వేడి వేడి బోండాలు తినాలని అయితే చాలా అనిపిస్తుంటుంది. దాంతోపాటు ఎందుకంటే చాలా చాలా చలి అనేది ఎక్కువ ఉండడం వల్ల అగ్గి కుంపట్లు అయితే చాలా ఎక్కువ వేసుకునే ఉంటారు. అగ్గి కుంపట్ల దగ్గర కూర్చుంటే మళ్ళీ లేవాలని అయితే అస్సలు అనిపించదు. అలా కూర్చొని ఉండిపోవాలే అనిపిస్తుంది, అంతలాగా చలి అనేది ఉంటుంది. నిజంగా మేము కూడా ఒక దగ్గర కూర్చున్నాము సీతక్కత అయితే. అక్కడి నుంచి అయితే లేవాలనిపించలేదు. మొత్తానికి ముహూర్తం సమయం అయితే కావచ్చిందనమాట. ఇప్పుడైతే ఊర్లోకి వెళ్దాం. ఊర్లోకి వెళ్తే ఊరేగింపు అనేది ఉంటుంది. పడ్డపోతు అని పిలుస్తారనమాట. ఆ పోతుని ఫస్ట్ బలిస్తారు కాబట్టి ఆ పోతుతోనే ముందు ఊరేగింపు అనేది చేస్తారు. ఊర్లో మెయిన్ ఇంట్లో అనమాట. ఫస్ట్ టైం వచ్చి పూజారి వాళ్ళ ఇంటికి, అలాగే నాయుడు వాళ్ళ ఇంటికి అయితే ముందు ఊరేగింపు చేస్తారు. ఈ విధంగా ఊరేగింపు చేస్తే మొక్కుకున్న మొక్కులంతా చాలా చాలా మంచిగా సక్సెస్ అవుతుందని అయితే నమ్ముతారు. దాంతోపాటు ఈ పండగ యొక్క ప్రత్యేకత అంటే ఇదే అనమాట. మనం పోతుని తీసుకొచ్చి పోతుని ఊరేగింపు చేసి అయితే బలి ఇవ్వాలి. చాలా చాలా బాగుంటుంది చూడడానికి పోతు. అలాగే తర్వాత ప్రతి ఒక్కరికి ఈ పండగని మంచిగా చెయ్యలేదనుకో ఊర్లో వాళ్ళందరికీ కొంతమందికి జబ్బులు రావడం లాంటివి జరుగుతాయి. ఎందుకంటే అమ్మవారిని మళ్ళీ శాంతి చేసిన తర్వాత అయితే ఆ జబ్బులు అనేది తొలగిపోతాయి అని అయితే నమ్ముతారు. ప్రస్తుతం కూడా అదే విధంగా జరుగుతుంది అని కూడా చెప్పారనమాట. దాంతోపాటు మనకు మేకల్ని తర్వాత పడ్డపోతుల్ని అయితే బలిస్తారు కాబట్టి 2 కత్తుల్ని పట్టుకొని అయితే ఊరేగింపు చేస్తారనమాట. ఎందుకంటే ఆ 2 కత్తులతోనే బలి అనేది ఇస్తారు కాబట్టి. ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా దేవుడు వెలిసినప్పుడు అయితే 3 కుటుంబాలు ఉండేవి అనమాట. సో ఇప్పటికీ 30 కుటుంబాలు కావస్తుంది. మీకే అర్థమవుతుంది ఈ దేవుడు ఎంత పురాతన కాలం నుంచి వెలిసింది అని అయితే మీకే అర్థమవుతుంది. చూడండి, దేవుడు వెలిసినప్పుడైతే ఈ గ్రామంలో 3 కుటుంబాలు ఉండేవి. ఆనాటి నుంచి ఈనాటి వరకు అయితే ఒక 30 కుటుంబాలు అయితే పెరగడం జరిగింది.
ఊర్లో అయితే పూజారి అలాగే నాయుడు వాళ్ళ ఇంట్లో ఊరేగింపు అయిన తర్వాత అయితే పంచపాండవుల గుడికి వచ్చి అయితే పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయలు మాత్రమే తీసుకుంటుందని చెప్పాను కదా. ఇక్కడ పూజ కార్యక్రమాలు అయిన తర్వాత అయితే దుర్గమ్మ అమ్మవారు అలాగే భైరవమూర్తి దేవుడి దగ్గరికి అయితే పూజల కార్యక్రమాలు చేస్తారు. అప్పుడైతే పడ్డపోతునైతే అక్కడ బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా బలి ఇచ్చిన తర్వాతే పక్క నుంచి వచ్చిన భక్తులకు కానీ లేదంటే మొక్కుబడులు కానీ తీర్చుకోవడానికి అయితే అవకాశం అనేది ఇస్తారనమాట. పంచపాండవులు గుడి దగ్గర పూజా కార్యక్రమాలు అయిపోయిన మరుక్షణం వెంటనే పడ్డపోతును పట్టుకొచ్చి భైరవమూర్తి అలాగే దుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ గుడిలో అయితే బలి ఇవ్వడం జరుగుతుంది. అదెక్కడంటే ఈ ప్లేస్లోని మాత్రమే మేకల్ని ఆవుపోతులను కూడా బలి ఇవ్వాలి. అది కూడా ముహూర్తాన్ని బట్టి మాత్రమే బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే గుడి తలుపులు కూడా ముహూర్తాన్ని బట్టి మాత్రమే తెరవబడతాయి అన్నమాట. ఇక్కడ బలి ఇచ్చే ముందైతే 2 కర్రలు పాతి ఒక కర్ర కట్టారు కదా, దాని చుట్టాల బాగా ఊరేగింపు చేయాలన్నమాట. ఇక్కడ వాళ్ళు ఊరు వాళ్ళే అనే కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా బాగా ఊరేగింపు చేస్తారు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఆవహిస్తుందో తెలియదు. ఆవహించి ఉన్న వాళ్ళంతా ఇక్కడైతే ఊరేగింపు చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే సమయం 5:06 అవుతుంది. రాత్రి మాత్రం చలి చాలా ఎక్కువ ఉండేది. చాలా ఇబ్బంది పడ్డాం కూడా, చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నామో. అయితే రాత్రి బలిచ్చారనమాట, మేకలు కానీ కోళ్ళు కానీ. అవైతే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారు. కొంతమంది పట్టుకెళ్ళిపోతారు, కొంతమంది అయితే ఇక్కడే అన్నీ కాల్చుకొని రెడీ చేసి వంటలు అయితే చేసుకొని తింటారనమాట. సో ఇప్పుడు అవైతే నేను మీకు చూపిస్తాను ఏ విధంగా రెడీ చేస్తారన్నది. ఫ్రెండ్స్, ఈ సమయంలో అయితే చుట్టుపక్కల చూడండి ఏ విధంగా ఉంది. చలి మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ చూసినా మంట పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఈ వైపున అయితే మేకల్ని కాలుస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఏ బావా, అందరు ఇక్కడే ఉన్నారా? సరిగా ఉందా, వేడిగా ఉందనా? ఫ్రెండ్స్ చూడండి, పొద్దున 6 గంటలకైతే గుడి పరిసరాల్లో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడండి చుట్టూ కూడా మేమున్న ప్రాంతంలో ఏ విధంగా ఉందన్నది మీకే తెలుస్తుంది. రాత్రి అంతా ఇక్కడైతే చాలా ఎక్కువ క్రౌడ్ అనేది ఉండేది. ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంత చూపించేసాము. ఇప్పుడైతే దగ్గరలోనే మంచి వ్యూ పాయింట్ ఉందన్నమాట. అక్కడ విశాలమైన సెట్ ఒకటి ఉంటుంది. అక్కడైతే వెళ్ళి చూపిస్తాం. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ నుంచి దగ్గరే ఒక 100 మీటర్స్ అవ్వచ్చు.
ఇక్కడ నుంచి అయితే చూడండి కనిపిస్తుంది కదా వాటర్ ఫ్లోటింగ్ ఉంది, గడ్డ అనేది ఉంది. మేమైతే గడ్డ అని పిలుస్తాము, మీ ప్రాంతంలో మీ భాషతో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇదైతే ఊరు నుంచి వస్తున్న గడ్డ. ఇక్కడైతే చాలానే జనాలు వచ్చి ఉన్నారు. కిందనైతే చాలా చాలా పెద్ద లోయ అనేది ఉంది. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడం కూడా కొంచెం భయం లాగా అనిపిస్తుంది నాకైతే. చూడండి చుట్టుపక్కలన ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. వ్యూ పాయింట్ కూడాను చాలానే క్రౌడ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో చూసారు కదా, మీకు ఎలాగనిపించింది అదైతే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పూర్వీకుల ఆచారంలో అలాగే మా గిరిజనుల ఆచారంతో అయితే ఈ పండగ అనేది జరిగింది. ఆ విజువల్స్ అన్నీ మీ ముందు పెట్టాను, అవి చూసారు. మీకు ఏ విధంగా అనిపించిందో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చి ఉంటే చెప్పాను కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు అయితే సెలవు.